హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలకు సంబంధించి అధికారులతో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం అప్డేట్ చేసుకుంటే ఆదర్శంగా సుందరంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలను తీర్చిదిద్దాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ చూసుకుంటే మురికి వాడలుగా మారడానికి వీల్లేదు, పార్కులకు ప్రాధాన్యం ఇవ్వాలి, రికార్డు స్థాయిలో పేదలకు ఇల్లు ఇస్తున్నాం కాబట్టి సౌకర్యవంతంగా ఉండాలి, ప్రతి లేఅవుట్ ని మళ్లీ పరిశీలించి అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి. నెక్స్ట్ పాయింట్, నిధులు సకాలంలో విడుదలయ్యేలా కార్యాచరణ రూపొందించండి. 3 ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా లబ్ధిదారులకు సబ్సిడీపై సిమెంట్, స్టీలు అందించాలి. సో ఇది ముఖ్యమైన పాయింట్. 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ తీసుకున్నా సరే ఆ లబ్ధిదారులకి సబ్సిడీ మీద సిమెంట్, స్టీలు అందించాలని సీఎం జగన్ గారు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ప్రతి 2000 జనాభాకి అంగన్వాడీ కేంద్రము, 1500 నుంచి 5000 ఇళ్లకి ఒక లైబ్రరీ ఉండాలని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చిన్న మ్యాటర్ చూసుకుంటే జగన్ గారు చెప్పింది, వైఎస్ జగనన్న కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండేలా చూడాలి, రోడ్ల నిర్మాణం జనాభాకి అనుగుణంగా ఉండాలి, ఒక్కసారి అన్ని లేఅవుట్లని మళ్లీ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి, నిధుల కొరత లేకుండా చూసుకుంటూ వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి, ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు ఉండాలి. సో ఇవి సీఎం జగన్ గారు జగనన్న కాలనీలకు సంబంధించి చెప్పిన విషయాలు. సో దీనికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్స్ ఏమున్నాయో ఇక్కడ చూద్దాము. ఆర్టికల్ మొత్తం ఏముందో చూద్దాం. పేదలకి ఇళ్ల నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్. ఈ ఆర్టికల్ మనకి సాక్షి పేపర్ నుంచి వచ్చింది. వైఎస్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మురికివాడలుగా మారకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకి స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకి ఇళ్లు ఇస్తున్నామని అవి సౌకర్యవంతంగా ఉండాలి అని చెప్పారు. కాలనీల సుందరీకరణపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, ప్రతి లేఅవుట్ ని మళ్లీ పరిశీలించి అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి అని ఆదేశించారు. పేదలకి ఇళ్ల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ రూపొందించాలి అన్నారు. ఏ సమయాల్లో ఏ మేరకి నిధులు విడుదల చేయాలి అన్న దాని మీద ప్రణాళిక రూపొందించాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందువల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయి అని చెప్పారు. ఇక్కడ మనం హెడ్డింగ్ చూసుకుంటే లబ్ధిదారులందరితో ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే తొలి విడతలో దాదాపు 15 లక్షలకి పైగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాము. 3 ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని ఇప్పటికే 83% మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నందున మిగతా వారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు సేకరించాలి. 3 ఆప్షన్లలో లబ్ధిదారులు ఏ ఆప్షన్ ఎంచుకున్నా వారికి సబ్సిడీపై సిమెంట్, స్టీలు అందించాలి. బయట మార్కెట్ లో కన్నా తక్కువ ధరకే లబ్ధిదారులందరికీ అవకాశం వర్తింపజేయాలి. సామాగ్రి అనేది అందరికీ అందుబాటులో ఉంచాలి అని సీఎం జగన్ గారు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే దీనివల్ల తామే ఇల్లు కట్టుకుంటామంటూ ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఏ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా వారికి తక్కువ ధరలకే సామాగ్రి లభ్యమయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనివల్ల లబ్ధిదారులకి మేలు అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కాలనీలో జనాభాకి తగ్గట్టుగా రోడ్లు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఉండాలి. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే వెంటనే ఆ పనులు కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత కాలనీల సుందరీకరణ గురించి చెప్పిన మ్యాటర్ ఇది. మంచి మొక్కలు నాటాలి. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 2000 జనాభాకి అంగన్వాడీ కేంద్రం ఉండాలి. 1500 నుంచి 5000 ఇళ్లకి లైబ్రరీ అందుబాటులో ఉండాలి. పార్కులకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే 1500 నుంచి 5000 ఇళ్లకి ఒక లైబ్రరీ అనేది ఉండాలి. పార్కులకు కూడా మంచి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏవంటే అవి కాకుండా ఆహ్లాదము, ఆరోగ్యాన్ని ఇచ్చే
వచ్చే మొక్కలను నాటాలి, మంచి వృక్ష జాతులను ఎంచుకోవాలి, ఇంటి ముందు నుంచి వీధి రోడ్లు, కాలనీ, ప్రధాన రోడ్ల వరకు మొక్కలను నాటడానికి మార్కింగ్ వేసుకోవాలి, మార్కింగ్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమీక్ష సమావేశంలో చెప్తున్నారు. సో అధికారులు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని ఇళ్లని జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు సీఎం కి వివరిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స, చెదుకువాడ, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటంటే ఏ ఆప్షన్ తీసుకున్న ప్రాబ్లం లేదు, ఏ ఆప్షన్ తీసుకున్నా, ముఖ్యంగా సెకండ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సిమెంట్, ఐరన్ తక్కువ ధరలో ఇస్తామని తెలియజేశారు. అంటే ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అంతా సబ్సిడీ ప్రకారమే ఇవ్వాలి అని తెలియజేయడం జరిగింది. అందువల్ల ఏ ఆప్షన్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎవరైతే సెకండ్ ఆప్షన్ తీసుకుని సొంత ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ సబ్సిడీ మీద మెటీరియల్ అయితే ఇస్తారు. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి దీన్ని అయితే డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. మనకి నగరాల్లో, పట్టణాల్లో కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఉంటారు, వారందరికీ కూడా ప్లాట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ హెడ్డింగ్ చూసుకుంటే మధ్యతరగతి ప్రజల కాలనీల డిజైన్లు పరిశీలన. ఇక్కడ మ్యాటర్ చూసుకుంటే పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకి సరసమైన ధరలకి ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను కూడా ఆయన పరిశీలించారు. రోడ్ల నిర్మాణము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకి ఆయన పలు సూచనలు చేశారు. ప్రజలకి అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీల్లో పారిశుద్ధ్యము, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలని అనుసరించాలని ఆయన అధికారులకి సూచించారు. సో పట్టణాలు, నగరాల్లో ఉండే దిగువ మధ్యతరగతి వారికి ప్లాట్లు అందించే విషయం గురించి ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని విషయాల మీద కూడా అధికారులకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.